ఒక సంవత్సరం సాఫీగా సాగిన అనంతరం మళ్ళీ అదే తంతు. తన పిల్లల వద్ద తల్లి అనే గౌరవాన్ని కూడా సునీల్ పాదాల కింద తొక్కేశారు. పిల్లల మనసులో తల్లిపై ద్వేషం నాటడం, నీచమైన పేర్లతో ఆమెను పిలవడం పిల్లలకు సాధారణంగా మారిపోయింది. చివరికి పిల్లలు తండ్రిని అనుకరించి తల్లిపై కోపం చూపడం మొదలుపెట్టారని, ఒక తల్లిగా ఇది అత్యంత భయంకరమైన శిక్ష అని అరుణ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా జడ్జి పోటీ పరీక్షల కోసం అరుణ కోచింగ్ సెంటర్కు వెళ్ళేవారు. కోచింగ్ పేరుతో ఎవరితో సరసాలాడుతున్నావు అని వేధిస్తూ ఆమె కాల్ లిస్ట్ తెప్పించి ప్రతి కాల్కు వివరణ అడిగేవారట. ఆమె చదువుకోవాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా అరుణ ప్రతి అడుగు భర్త అనుమానం, ఆమె ప్రతి శ్వాసపై నిఘాతో అరుణ ప్రాథమిక హక్కులను కోల్పోయింది. ఒకసారి అరుణ అనారోగ్యంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు చనిపోయుంటే బాగుండేది అని భర్త మాటలు ఆమె గుండెను ఛిద్రం చేశాయి. అరుణ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంటి బిగువుతో నరకంలో గడిపింది. పిల్లల కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఇలా ప్రతిసారి కొంచెం ఓపిక పడితే మారతాడు అన్న ఆశతో తన గుండెను రక్తమూడ్చుకుంది. కానీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు, కోపం తగ్గలేదు, హింస ఆగలేదు. ఆమె భర్తకు దూరమైంది. అయినా మెసేజ్ల హోరు మాత్రం ఆగలేదు.